what's up? Good evening. Hi guys, good evening after so long time. Yes, welcome back to Juhit Vlogs. Welcome back to one more vlog. Welcome officially, welcome Darshanu. Thank you. చాలా రోజుల తర్వాత రీఎంట్రీ ఇచ్చినారు మా షోలో. ఎస్ అట్లా ఉంటది మనతో, అంటే అప్పుడప్పుడు వస్తూ ఉంటాం పోతూ ఉంటాం. ఎస్ మెరుపుతీగ అలాగా ఇట్లా వస్తాడు అట్లా పోతాడు గైస్. ఇంకా I'm like a spark, you know. అయ్యో ఆ వ్లాగ్ లో కూడా స్పార్క్ ఆ నువ్వు. ఎస్ ఐఎమ్ లైక్ a spark. ఎంత మంది మిస్ చేసినారు. అవును, అందరికంటే ఎక్కువ నేను. అది ఒప్పుకుంటావా ఒప్పుకోవా? దట్ ఈస్ 200%. ఒప్పుకోకపోతే నీ ఫేస్ ఇట్లా గోడకి అతికిచ్చేస్తాను నేను బల్లిలాగా. నిన్నే అతికిస్తాను. ఏయ్ నన్ను ఎందుకు తోస్తావు గైజ్? నేను ఎప్పుడే ఇంకా ఫ్రెష్ గా హెయిర్ వాష్ అంతా అయిపోయింది గైజ్ నాది. ఎందుకంటే టుమారో మళ్ళీ మనకు టైం ఉండదు. మనం టుమారో బెంగళూరుకి వెళ్ళిపోతున్నాము ఆఫ్టర్ ఎ వెరీ లాంగ్ టైం. నేను రాజస్థాన్ ఇంకా టైం ఉంది గైస్ దానికి. ఓకే, ఎందుకు అట్లా అందరినీ వస్తావు పోతావు అనుకోవాలా? ఇంకా ఉంది గైస్ టైం. ఇంకా మధ్యలో చేయాల్సిన ప్రోగ్రామ్లు ఉన్నాయి. చాలా ఏం లేవు, ఒకటే గైస్ ఉండేది. నీకు భలే ఇష్టం కదా ఎగ్జాజరేట్ చేసి చెప్పేకి. ఇంట్రెస్ట్ ఉండాలనా? ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తాడు గైస్ దర్శన్. ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తాడు. ఓకేనా? హౌ మెనీ ఆఫ్ యూ మిస్డ్ us not me us together. Okay, us together. సో రేపు మమ్మీ వడిబియానికి అన్ని రెడీ చేసుకుంటా ఉంది. థర్డ్ ఇయర్ లో పడింది కాబట్టి అప్పుడే 3 ఏళ్ళు అవుతుందా? ఐ మీన్ 3 ఏళ్ళు కాలేదు, ఇంకా 3 ఏళ్ళలో పడింది. నేను 3 ఏళ్ళ నుంచి ఓ మై గాడ్ భరిస్తానా? నేను నా డైలాగ్ స్టీల్ చేసినట్టు గుర్తుతో నేను సర్లే భరిస్తాను కదా మరి నేను పోతాలే బాయ్. నువ్వు కూడా భరిస్తున్నావు కదా పో. సరే బాయ్, నేను దొబ్బుతా పోతాను బాయ్. ఇక్కడ మాట్లాడేసిపోను. ఓకే గైస్, ఓకే 3 ఇయర్స్ అయింది కాబట్టి. 3 ఇయర్స్ కాలేదే, ఐ మీన్ 3 ఇయర్స్ కాలేదు గైస్, 2 ఇయర్స్ అయింది. ఇప్పుడు థర్డ్ ఇయర్ లో పడింది అనమాట డిసెంబర్ లో. నేను ఎవరైనా వింటే నిజంగానే అనుకుంటారు. లేదు గైస్, లేదు గైస్. ఓకేనా? జస్ట్ కిడింగ్. ఓకే, సో రూమ్ అంతా కూడా కొంచెం మెస్సీగా ఉంది బికాస్ సర్దుకుండేటి మనం చాలా ఉన్నాయి కాబట్టి. లుక్ అట్ దట్. సర్దేసేది నేనే. ఓకే, సర్దిఫై చేసేది నువ్వేనా? ఓకే, నైట్ ఇంకా నేనే చేయాలి. నేను చేయనా? నేను చేసే లోపలే నువ్వు హడావిడిగా అంతా వచ్చేస్తావు కదా. అందుకే చేద్దాం. ఐఎమ్ డూయింగ్ మై వర్క్, ఐ విల్ డు ఇట్ లేటర్. నాకు ఎడిటింగ్ ఉంటుంది కాబట్టి దర్శన్ చేసేస్తాడు గైస్. మొత్తం సర్దే ఫ్యాక్టర్స్ ఏమున్నా కూడా దర్శన్ కే ఇచ్చేస్తాను నేను, బికాస్ నాకు పెద్దగా నచ్చదు కాబట్టి. నీట్ గా దర్శన్ ఆర్గనైజ్ చేస్తాడు కాబట్టి. నేను ఏదో చెప్దాం అనుకున్నాను, మర్చిపోయినాను. వడి బియ్యం. హలో, మళ్ళీ మర్చిపోతా ఇప్పుడు. వడి బియ్యం గైస్. టుమారో మమ్మీ వడి బియ్యం పెడుతున్నాడు. మమ్మీ రేపు వడి బియ్యం పెడుతున్నారు. టుమారో మాది. ఓకే, వడి బియ్యం పెడుతున్నారు. మమ్మీ టుమారో వడి బియ్యం పెడుతున్నారు గైస్. ఎందుకంటే మా థర్డ్ ఇయర్ లో పడింది కాబట్టి. థర్డ్ ఇయర్ లో వడి బియ్యం పెడతాం కాబట్టి టుమారో ఆ ప్రోగ్రామ్ ఉందన్నమాట. దాని తర్వాత 2 ఇయర్స్ నుండి పెట్టలేదు. పెళ్ళైనప్పుడు పెట్టినారు, మళ్ళీ 6 months లో ఒకసారి పెడతారు అనుకుంటా, మళ్ళీ థర్డ్ ఇయర్ లో ఒకసారి పెడతారు. లేదు, అవును లాస్ట్ ఇయర్ కూడా పెట్టినారు. లాస్ట్ ఇయర్ ఎందుకు పెట్టినారో నాకు గుర్తులేదు కానీ పెట్టినారు. 3 years పెడతారు. 3 years అవునా? ఓకే దర్శన్, ఓకే ఫైన్. నాకు తెలీదు అని అనుకుందాం. మీకు తెలుసు కదా గైస్, మీరు చెప్పండి కింద కామెంట్ సెక్షన్ లో మీ సైడ్ కూడా ఇట్లనే చేస్తారా అని చెప్పేసి. సో అది ఉంది మార్నింగ్. నేను చాలా రోజుల తర్వాత ఐ థింక్ ఆఫ్టర్ 1 month 20 days బెంగళూరుకి వెళ్తా ఉండేది నేను. మళ్ళీ 20 days వచ్చిన అది లెక్కలేక రాదు. ఆ రోజు మనం ఏదో ప్రాపర్టీ ఆల్రెడీ నువ్వు ఏంది ఇంటికి వచ్చేసి ఒక రోజు ఉండేసి తర్వాత పోయినావు. దట్ డజంట్ కౌంట్. ఓకే గైస్, లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్ట్. బిజీగా ఉన్నావా? కాఫీ టైం గైస్. 5:30 అయింది టైము. అందుకే ఈరోజు మార్నింగ్ నుండి నాకు వర్క్ ఉంది కాబట్టి మార్నింగ్ నుండి నేను వ్లాగ్ చేసే కాలేదు. మా అవ్వ సీరియల్ చూస్తుంది, మా డాడీ టీవీ పెట్టిస్తానండి సౌండ్ పెట్టాలా అని చెప్పేసి. సౌండ్ ఆల్రెడీ ఎక్కువే ఉంది, పర్లేదు. షీస్ ప్రిపేరింగ్ కాఫీ. మొన్న కొరియన్ కన్వీనియన్స్ స్టోర్కి పోయినాం కదా మనము, సో అక్కడ తెచ్చుకున్నాం కాఫీ. లేదు కనపడడం లేదు గైస్. ఇది కాదు మమ్మీ, నాట్ దిస్. ఇది ఇదే దిస్ ఫైన్ అరోమా. ఏం పెద్ద డిఫరెన్స్ లేదు, అంటే ఎస్ప్రెసోనే బాగుందేమో అనిపిస్తుంది కదా. నేను తెచ్చేదే బాగుంది. ఎస్ప్రెసో ఇస్ వెరీ నైస్. అండ్ ఇదేం పెద్ద స్ట్రాంగ్ రావడం లేదు గైస్, వేస్ట్. నాకేం పెద్ద నచ్చలేదు. ఎంతైనా డేవిడ్ ఆఫ్ చాలా బాగుంటుంది అన్నిటికంటే. ఏది నెస్లేనా? నెస్లే గోల్డ్ పెద్ద స్మెల్ లేదు. పిన్ని అప్పుడే అనింది ఏం బాగుండదు అక్క, అది కొంచెము బోన్విటా ఉన్నట్టు ఉంటుంది అని. గైస్ ఇఫ్ ఇన్ కేస్ మంచి కాఫీ కోసం చూసా అంటే ఇది చూడండి, డేవిడ్ ఆఫ్. ఇట్ విల్ బి వెరీ నైస్ అండ్ ఫ్లేవర్ఫుల్. మంత్లీ ఎన్ని అయిపోతాయి మనకి ఇవి? 2 3 2 3 అయిపోతాయి. కాఫీ అందరు తాగుతారు అందుకే గైస్. మొత్తం
మళ్ళీ బయట వచ్చే వాళ్ళు ఉంటారు కదా ఆ, అది ఎవరైనా వచ్చినా కూడా సేమ్ కాఫీ అందరు అడిగి తీసుకుపోతారు తెలుసా, ఏ కాఫీ పౌడర్ వాడుతున్నారు అని అడుగుతారు. చాలా మంది వచ్చిన వాళ్ళు బాగుంటుంది చాలా. బాగుంటుందని ఎస్, రేపు బయలుదేరుతాం. రేపు రేపు బయలుదేరుతాం, మళ్ళీ కొద్ది రోజులకి అమ్మ వాళ్ళు వస్తారులేండి గైస్. మండే సండే సండే వస్తారు, మళ్ళీ చెప్తాను ఎందుకని చెప్పేసి. అదే ఓకే మమ్మీ, ప్రిపేర్ కాఫీ. కాఫీ చేస్తాం. నేను స్నాక్స్ తింటాను, అమ్మ చేసిండే. ఈరోజు ఎట్లా లాస్ట్ డే కదా, నో డైట్. ఏ తిల్లా ఈ రోజు తింటుంది. అవును. చేసిన అత్రసాలు తిల్లా అసలు వద్దు. ఇంకా ఏమి బొరుగులు కూడా తింటా ఈరోజు. దర్శన్ ఇప్పుడు తింటున్నాడు, లేకపోతే దర్శన్ అసలు తింటా. పెట్టినా తింటున్నాడు. గైస్, రేపు వడి బియ్యం పెట్టాల కదా, అల్లుడి గారికి కొత్త బట్టలు పెట్టాలంట, అందుకనే వెళ్తున్నాం గైస్ ఇద్దరం కలిసి. ఎస్, అమ్మని రమ్మని చెప్పినాము, మమ్మీని రమ్మని చెప్తే ఒక బట్టలు తీసుకోవడానికి ఒక జత. మళ్ళీ ఎందుకులే ఎంతమంది, నేను రెడీ కూడా కాలేదు, నేను ఇంకా ఇంట్లో దీపాలు పెట్టాలి, మీరు పోయేసి రండి అనింది. సార్ గారికి ఎల్పీ తప్ప వేరే బ్రాండ్ నచ్చావు కాబట్టి ఫస్ట్ ఎల్పీకి వెళ్దాం. మఫ్తీ తీసుకున్నావు, కానీ మఫ్తీలో నువ్వు తీసుకునేది ప్యాంట్, షర్ట్ కాదు కదా. ఏమో, నాకైతే ఎక్కువ ఎల్పీలోనే నచ్చుతాయి అనిపిస్తుంది. బట్ ఇక్కడ ఎల్పీలో కలెక్షన్ ఎట్లున్నాయో నాకు ఇంకా తెలియదు గైజ్, ఎందుకంటే లాస్ట్ టైం వచ్చినప్పుడు ఓకే ఉండిండా, కానీ ఎవ్రీ టైం ఇక్కడే తీసుకుంటా ఉండే. లాస్ట్ టైం వచ్చినప్పుడు ఒకటే కొంచెం ఓకే కనిపించినాయి. ప్రతిసారి ఇక్కడే తీసుకున్నాను, చాలా బాగున్నాయి. ఇది కూడా చూడు, ఇది కూడా ఇక్కడే తీసుకోండి. నీ దగ్గర ఉండేవి ఆల్మోస్ట్ ఇక్కడే కొంటా ఉంటావు. లాస్ట్ టైం ఒకటే బాగాలేవు, మరి ఈ ఫెస్టివల్ ముందు వెళ్ళాం కాబట్టి అట్లున్నాయి ఏమో తెలియదు, కానీ ఈసారి బాగుంటే ఒక మంచి డ్రెస్ తీసుకో, బ్లాక్ కాకుండా వేరే ఏ కలర్ అయినా తీసుకో అని చెప్పింది మమ్మీ. కాబట్టి నో బ్లాక్ ఫర్ యూ, ఓకే? నో బ్లాక్ ఫర్ యూ, నో బ్లాక్ ఫర్ మీ. నాది ఆల్రెడీ రెడీ అయిపోయింది, సారీ అంతా మమ్మీని తీసుకొని ఆల్రెడీ స్టిచ్చింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు దర్శన్కి ఒకటే మనము షర్ట్ అండ్ జీన్స్. రూటా, నేను రూట్ తెలుసో మర్చిపోయినాడు అనుకున్నా గైస్, కరెక్ట్ గానే పోతున్నాడు. ఎందుకంటే మన అనంతపూర్ మరి అంత రూట్స్ కన్ఫ్యూజ్ అయ్యేంత ఏమి ఉండదు అనమాట. అనంతపూర్ అల్లుడు, ఓ మై గాడ్. దర్శన్కి ఏమో హాఫ్ హ్యాండ్స్ ఇష్టము, నాకు ఫుల్ స్లీవ్స్ ఉండేది ఇష్టం, చాలా డీసెంట్గా కనిపిస్తుంది అని చెప్పేసి అందుకే హాఫ్ స్లీవ్స్ ఒకటి ఉండేది అండ్ ఫుల్ హ్యాండ్స్ది రెండు తీసేసుకున్నాము. అండ్ రెడ్ కలర్లో కొంచెం ఎక్కువ నచ్చుతున్నాయి, కాకపోతే తీసుకోలేదు తను, బికాజ్ మొన్న ఫంక్షన్కి వేసుకెళ్ళింది రెడ్డే, మళ్ళీ ఇప్పుడు రెడ్డే అంటే బాగోదని చెప్పేసి తీసుకోలేదన్నమాట. మొత్తానికి ఈసారి వెళ్ళినప్పుడు కలెక్షన్ అయితే చాలా బాగుండింది గైజ్, అంటే చూసిన ప్రతి ఒక్కటి ఆల్మోస్ట్ అన్నీ బాగా నచ్చాయి. కాకపోతే ఇప్పుడు అంత షాపింగ్ చేసే అవసరం లేదు కదా అని చెప్పేసి జస్ట్ ఒకటి తీసుకున్నాడు అంతే. సో షాపింగ్ అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ మ్యాక్స్కి వెళ్ళాము. నేను అదేం బ్లాగ్ చేయలేదు, బికాజ్ నాకు బ్రాండ్ షూట్కి స్పెసిఫిక్గా ఒక కలర్ అవుట్ఫిట్ కావాల్సి ఉంది. సో ఒక్కొక్కసారి బ్రాండ్ వాళ్ళు ఇదే కలర్ కావాలి, ఇదే స్పెసిఫిక్ అవుట్ఫిట్ కావాలి అని కూడా చెప్తారు, దాన్ని వెతుక్కుంటూ కూడా వెళ్ళాల్సి వస్తుంది మనం ఒక్కొక్కసారి. సో దానికి సంబంధించింది తెచ్చుకొని మమ్మీకి అయితే చూపించేసి దాని తర్వాత ఇంకా మొత్తం అన్నీ ఒకసారి ప్యాకింగ్ చేసేసుకుంటున్నాను, అనేది ఏది మిస్ అవ్వకుండా. ఓకే, రెడీ అంతా కంప్లీట్ అయిపోయింది. అండ్ ఫైనలీ ఐఎమ్ యూజింగ్ దిస్ లిప్స్టిక్ గైస్. దీన్ని ఆర్డర్ చేసిన తర్వాత ఐ హ్యావ్ బీన్ వెయిటింగ్ అండ్ ఒక 4-5 days నుండి ఐఎమ్ ట్రయింగ్ దిస్ వన్. ఎందుకంటే మీకు గుర్తుంటే నేను దుబాయ్కి వెళ్ళినప్పుడు నెక్స్ట్ ఒకటి చూపించాను, నేను ఆ షేడ్ ఎప్పుడు వేసుకున్నా కూడా దాన్ని షేడ్ ఏంటి లింక్ పెట్టని అని అడుగుతారు, అది నేను దుబాయ్కి వెళ్ళినప్పుడు తీసుకున్నా. ఇప్పుడు కొన్ని షేడ్స్ మాత్రమే ఇండియాలో అవైలబుల్లో ఉన్నాయి, బట్ ఇప్పుడు పాయింట్ అది కాదనమాట, అది చాలా కాస్ట్ ఎక్కువ విత్ ఫ్రాక్షన్ ఆఫ్ ప్రైస్. అంటే నిక్స్ది కీకో మిలానో అని ఉంటుంది అనమాట, ఆ రెండిటిది సేమ్ ఇలాగే ఉంటుంది అండ్ ఫార్ములేషన్ అవ్వచ్చు అంతా సేమ్ ఉంటుంది అనమాట. దిస్ ఈస్ బ్యాంగ్ ఆన్ డ్యూప్ అండ్ దిస్ ఈస్ వెరీ వెరీ అఫోర్డబుల్. దిస్ స్టేజ్ 9 to 9 గ్లాస్ లాక్ 2-in-1 లిక్విడ్ లిప్స్టిక్. ఒక సైడ్ ఏమో మనకు లిప్స్టిక్ ఉంటుంది అండ్ ఇంకొక సైడ్ ఏమో గ్లాస్ ఉంటుంది అనమాట. సో బేసిక్గా ఓన్లీ లిప్స్టిక్ అప్లై చేయాలనుకుంటే మీరు ఇది అప్లై చేయొచ్చు. ఎవరికైతే మంచిగా ఇట్లా గ్లాసీ లిప్స్ ఉంటాయి కదా, సో అలాంటివి ఇష్టపడే వాళ్ళు అయితే గ్లాస్ అప్లై చేయొచ్చు. అండ్ డోంట్ వరీ, గ్లాస్ అప్లై చేసినంత మాత్రాన ఇది ట్రాన్స్ఫర్ అయిపోతుంది, బ్లీడ్ అవుతుంది అట్లాంటిది ఏం లేదనమాట. ఓ మై గాడ్, ఐ కాంట్ స్టే కామ్, ఎందుకంటే నా దగ్గర చాలా షేడ్స్ ఉన్నాయి అండ్ ఇవి చాలా అఫోర్డబుల్గా ఉన్నాయి. అండ్ ట్రస్ట్ మీ, నేను ఏదైతే కాస్ట్లీ లిప్స్టిక్స్ యూజ్ చేస్తున్నానో దానికి ఏమీ తీసిపోదు గైస్, ఇది ఇంత బాగా వర్క్ చేస్తూ ఉంది. అండ్ పర్సనల్గా నేనే 2 shades కూడా ఆర్డర్ చేసుకున్నాను, మమ్మీకి ఒక 2 రెడ్ షేడ్స్ ఇష్టం కాబట్టి. ఐఎమ్ గోయింగ్ టు స్పోర్ట్స్ దిస్ ఫర్ యూ. దిస్ ఇస్ సో అమేజింగ్, ఐ కాంట్ స్టే కామ్, ఐ నీడ్ టు అప్లై దిస్ ఇమీడియట్లీ.
ప్యాకేజింగ్ అయితే చూడడానికి చాలా బాగుంది. ఒక సైడ్ ఏమో మనకు లిక్విడ్ లిప్స్టిక్ వస్తుంది అండ్ ఇంకొక సైడ్ ఏమో గ్లాస్ ఉంటుంది. 2-in-1 మ్యాజిక్ ప్రోడక్ట్ లాగా అనిపిస్తోంది నాకు ఇది. సో మీకు మ్యాట్ లిక్విడ్ లిప్స్టిక్ కావాలనుకుంటే జస్ట్ ఈ షేడ్ యూస్ చేయొచ్చు. గ్లాస్ కావాలనుకుంటే గ్లాస్ కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ 1 స్వైప్ పిగ్మెంటేషన్ మీరు చూసుకోవచ్చు. కలర్ కూడా ఎంత మంచిగా కనిపిస్తోందో లిప్స్ మీద. ఇఫ్ ఇన్ కేస్ మీకు జస్ట్ లిప్స్టిక్గా కావాలనుకుంటే మీరు దీన్ని ఇక్కడే వదిలేయచ్చు అనమాట. ఒక మంచి లిక్విడ్ లిప్స్టిక్ లాగా ఉంటుంది. లేదు మీరు కొంచెం స్పైస్ అప్ చేయాలి, మంచి గ్లాసీ లాంటి లిప్స్ కావాలి అనుకుంటే ఈ గ్లాస్ ఉంది కదా, దీన్ని తీసుకొని జస్ట్ స్ప్రెడ్ చేయడమే. అండ్ బెస్ట్ పార్ట్ ఏంటంటే ఇది కంప్లీట్లీ ట్రాన్స్ఫర్ ప్రూఫ్ అండి. నేను కావాలంటే ఇప్పుడు మీకు లైవ్ టెస్ట్ చూపిస్తాను, మీరు కావాలంటే టిష్యూతో కూడా టెస్ట్ చేయొచ్చు, బట్ నేను ఇక్కడ టెస్ట్ చేస్తున్నాం. లుక్, అసలు కొంచెం కూడా పిగ్మెంట్ అవ్వదు. సి, కంప్లీట్గా ట్రాన్స్ఫర్ ప్రూఫ్ అండ్ ఈవినింగ్ వరకు అలాగే ఉంటుంది. నేను ఎప్పుడైనా బయటికి వెళ్తున్నాను అనుకోండి, ఐ జస్ట్ యూజ్ దిస్. మార్నింగ్ వేసుకుంటే ఈవినింగ్ వరకు అలాగే చాలా లాంగ్ లాస్టింగ్ ఉంటుంది అనమాట. అండ్ దిస్ ఈజ్ ఎ లవ్లీ షేడ్. అండ్ నా దగ్గర ఉన్న మిగతా షేడ్స్ అన్నీ కూడా మీకోసం స్వాచ్ చేసి చూపిస్తాను నేను. ఈ లిప్స్టిక్ ఈజీగా మనకు 12 hours పాటు చాలా లాంగ్ లాస్టింగ్గా ఉంటుంది. అండ్ లిప్స్ మీద కూడా చాలా కంఫర్టబుల్గా అనిపిస్తుంది. మనం లిప్ గ్లాస్ వేసుకున్నా లేదంటే ఓన్లీ లిప్స్టిక్కే వేసుకున్నా కూడా ఇట్ విల్ బీ సూపర్ కంఫర్టబుల్ అండ్ వెరీ మచ్ పిగ్మెంటెడ్. అంటే దీంట్లో మనకు కలర్ వెరైటీస్ కూడా ఉన్నాయి. పింక్స్ కావాలనుకుంటే పింక్స్, రెడ్, న్యూడ్స్ ఇట్లా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి కాబట్టి ఏమి ఇబ్బంది ఏం లేదు. మీకు ఎలాంటి షేడ్ కావాలనుకుంటే అలా మీరు తీసుకోవచ్చు అనమాట. నాకు ఇది బాగా నచ్చింది. ఎంత మంచిగా గ్లాసీగా అనిపిస్తోంది చూడండి. యూజువల్గా లిప్ గ్లాసెస్ వేసుకున్న ప్రతిసారి ఊరికే ట్రాన్స్ఫర్ అవుతుందేమో లేదంటే ఊరికే బ్లీడ్ అవుతూ ఉంటుందేమో అని చెప్పేసి ఒక టెన్షన్ ఉండదు, ఏముండదు. హ్యాపీగా మనం మల్టీవేర్లో దీన్ని యూస్ చేసేసుకోవచ్చు. నా దగ్గర ఏవైతే షేడ్స్ ఉన్నాయో అవన్నీ నేను మీకు స్వాచ్ చేసి చూపించేశాను. అండ్ మీకు కూడా నచ్చినాయని అనుకుంటున్నాను. మీరు తీసుకోండి, డెఫినెట్లీ రిగ్రెట్ అవ్వరు అనమాట. దట్టు అఫోర్డబుల్ ప్రైస్లోనే ఉంది. మీకు నచ్చిన ఏదో ఒక షేడ్ ఫస్ట్ ట్రై చేసి చూడండి, నచ్చితే ఇంకా కొంటుండొచ్చు. నేను దీనికి సంబంధించిన లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేసి ఉంటాను. అండ్ స్టేజ్లో మీరు ఏ ప్రోడక్ట్స్ తీసుకోవాలి అనుకున్నా నా కూపన్ కోడ్ ఇక్కడ మెన్షన్ చేస్తూ ఉంటాను చూడండి. ఆ కూపన్ కోడ్ యూస్ చేస్తే మీకు వెబ్సైట్లో 20% ఆఫ్ వస్తుంది అనమాట. అండ్ దాంతోపాటు మనకు స్టేజ్ ప్రోడక్ట్స్ అన్ని కూడా అమెజాన్, నైకా, ఫ్లిప్కార్ట్లో కూడా అవైలబుల్లో ఉంటాయి. Definitely check them out, guys. So now let's go. గుడ్ మార్నింగ్. హాయ్, గుడ్ మార్నింగ్ అందరికి. బాగున్నారా అందరూ? మా అమ్మ అన్ని రెడీ చేసి పెట్టింది గైస్. మొత్తం వడి బియ్యానికి కావాల్సినవన్నీ వడి బియ్యానికి ఇంకా రెడీ చేసేస్తే ఎస్ ఇంకా పెట్టేసేదే రెడీ చేసినాను. ఆల్రెడీ చీర పిన్ని వాళ్ళు వాళ్ళ పెద్దమ్మ వాళ్ళు వస్తే పిన్ని వాళ్ళు వస్తున్నారా? రమ్మన్నా. అంతేలే, పిన్ని వాళ్ళు పెద్దమ్మ వాళ్ళు వస్తున్నారంట గైస్. నాకు తెలియదు, ఇప్పుడే అప్డేట్ తెలిసింది. మా అమ్మ తినాల ఖచ్చితంగా అంటుంది కాబట్టి బ్రేక్ఫాస్ట్ చేయాల్సిందే. అంటే మామూలుగా పడగడపన వడివి పెట్టరు ఎవరైనా కానీ. ఓకే, తినాల్సిందే. ఓకే, పాయసం చేసిన మళ్ళీ అవి కూడా చేసినావు. టైం సరిపోతుందా? ఆల్రెడీ 9:30 అవుతుంది కదా. 10:30. 10:30 మరి నాకు 9:30 నుంచి 10:30 లోపల బయటకు పోవాలి అట్లా. ఓకే, బయటికి పోవాలి. సరిపోతుందిలే. మరి చీర కూడా సాఫ్ట్దే కాబట్టి త్వరగానే ఇట్లా కట్టుకోకుండా ఇట్లా పెడతా. సరేలే, ఇది వేసుకొని సింగిల్ పళ్ళునే కదా. అదే అట్లా వేసుకో. జాకెట్లో పెడతా కదా, ఇట్లా పట్టుకొని గడప దాటితే సరిపోతుంది. సరేలే. ఓకే, బాయ్. జూలీ వస్తుంది గైస్. బై ది వే మనతో పాటు జూలీకి ఇంకా హాలిడేస్ 2 days ఉన్నాయి. కాకపోతే అక్కడే మనతో వీకెండ్ స్పెండ్ చేస్తుంది. లగేజ్ అంతా ఏడు దింపేసుకోండి. లగేజ్ అంతా కాలేజ్లో దింపేసుకోకపోతే ఒక రూమ్ మొత్తం గెస్ట్ బెడ్రూమ్ పడుకుంటారు కదా, ఒక రూమ్ అంతా సరిపోతుంది లగేజెస్కి. అందుకే కాలేజ్లో దింపేసిన తర్వాత మళ్ళీ మన ఇంటికి వెళ్తాము. సో ప్రస్తుతానికి అయితే టైం అవుతుంది కాబట్టి లెట్స్ హ్యావ్ బ్రేక్ఫాస్ట్.
ఈరోజు వడి బియ్యం పెడుతున్నారు కదా, అమ్మ కొత్త డ్రెస్సే వేసుకో అని చెప్పారు. సో కొత్త డ్రెస్సెస్ ఇక్కడ ఏమున్నాయి అని వెతుకుతుంటే నాకు ఇది కనపడింది అవుట్ఫిట్. ఐ థింక్ 1.5 year బ్యాక్ అనుకుంటా నేను ఒక హాల్ వీడియో చేశాను, ఎంతమందికి గుర్తుందో లేదో. మరి ఈ అవుట్ఫిట్ ఇప్పుడు అవైలబుల్లో ఉందో లేదో కూడా తెలియదు. నాకైతే చాలా ఇష్టం ఇది. నేను సరిపోతుందో ఫిట్ అవుతుందో లేదో అనుకున్నాను, ప్రాపర్గా ఫిట్ అయింది. అంటే ఫుల్ అనార్కలి టైప్ అనమాట ఇది. అండ్ దీనికి మ్యాచింగ్ బాటమ్స్ కూడా వచ్చాయి. కాకపోతే ఈరోజు నేను వేసుకోలేదు, ఎందుకంటే అది కింద కూర్చోడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుందని చెప్పేసి నార్మల్ లెగ్గిన్ వేసేసుకున్నాను. అండ్ ఎలాగో ఒక 5-10 minutesే కదా, మళ్ళీ శారీలోకి చేంజ్ చేసేసుకోవాలి. బికాజ్ వడి బియ్యం పెట్టినప్పుడు ఏ శారీ అయితే ఇస్తారో అది కట్టుకోవాలన్నమాట మనము. హాయ్, హలో, బాగున్నారా అందరూ? ఈరోజు మా పాపకు ఉడవేం పెడుతున్నాం మేము. జూలీ వచ్చేస్తుంది. జూలీ అందరూ వెళ్ళిపోతున్నారు ఈరోజు. ఖాళీ అవుతుంది హౌస్. మా దర్శన్ కానీ పర్ఫెక్ట్గా కూర్చున్నాడు. ఏ హడావిడి లేకుండా చాలా ప్రశాంతంగా చేస్తున్నాము, ఎందుకంటే ఇంకా టైం ఉండింది కాబట్టి ఇబ్బంది ఏం లేదు. సో బ్రేక్ఫాస్ట్ అంతా అయిపోయింది. పిన్ని వాళ్ళు పెద్దమ్మ వాళ్ళు కూడా ఆన్ టైం వచ్చారు కాబట్టి ఏం ఇబ్బంది లేదు. వన్స్ వడి బియ్యం ఇచ్చేసిన తర్వాత నేను సారీ ఎంత తొందరగా కట్టేసుకుంటే అంత బెటర్. 2 ఇచ్చారు, దర్శన్కి ఏమో ఫుల్ సెట్ అండ్ నాకేమో 2 sarees ఇచ్చారనమాట. సో అందులో ఏది వేసుకోవాలి అని ఆలోచించాను. తర్వాత ఏమైందంటే మనకు టైం 10:30 లోపల వెళ్ళాలి అన్నారు కదా. సో పట్టు చీర ఒకటి ఉండింది. పట్టు చీర ఇప్పుడు కట్టుకుంటూ ఉంటే నాకు చాలా లేట్ అయిపోతుంది. బికాజ్ నాకు ప్రీ ప్లీటింగ్ చేసుకోకపోతే నేను శారీ చాలా లేట్ చేస్తాను అనమాట కట్టుకుండేది. సో అందుకే లావెండర్ కలర్ది చాలా సాఫ్ట్ ఉంది. సో అదైతే వేసేసుకున్నాను. అలాంటి శారీస్ ఇప్పుడు ఎలాగో ట్రెండింగ్లో కూడా ఉన్నాయి కదా. సో లావెండర్ శారీ కట్టుకుంటారని మమ్మీ అనుకోలేదనమాట. అందుకే బ్లౌజ్ కూడా మీరు చూస్తే తర్వాత చాలా సింపుల్గా ఉంది. బట్ ఇట్స్ ఓకే, చూడ్డానికి అయితే చాలా డీసెంట్గానే కనిపిస్తూ ఉండింది అనమాట. సో అండ్ దాంట్లోకి జ్యువెలరీ అది ఇది అన్నీ రెడీ చేసి పెట్టుకున్న, టైం అయిపోతుందేమో అని చెప్పేసి అవి కూడా వేసుకోలేదు శారీలోకి. సో మొత్తానికి మనం ట్రెడిషన్ ఫాలో అవ్వడం ఇంపార్టెంట్. జ్యువెలరీ అదంతా ఏమని చెప్పండి, తర్వాత కావాలన్నా కూడా ఏమన్నా ఫంక్షన్స్ ఉంటాయి కదా అప్పుడు వేసేసుకుంటే సరిపోతుంది. సో ఇలా జరుగుతుందన్నమాట మన ఇంట్లో వడి బియ్యం అంతా. ఇట్లా వడి బియ్యం పెట్టడం అనేది ఏ సైడ్ ఎక్కువ ఫాలో అవుతారో కూడా నాకు చెప్పండి, ఎందుకంటే మనమైతే చేసుకుంటాం అనమాట పెళ్ళైన కొత్తలో ఒకసారి. సో 3 years వచ్చే వరకు చేస్తూ ఉంటారు ఎవ్రీ ఇయర్ వడి బియ్యం పెట్టడం అనేది. సో ఇలా ఎంతమంది చేస్తారు అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా చెప్పండి, ఓకేనా? నాకు కూడా తెలుసుకోవాలని చాలా ఇంట్రెస్ట్. నేను శారీ చేంజ్ చేసుకొని శారీ ఫుల్ లుక్ చూపించేంత టైం కూడా లేదనమాట, ఫాస్ట్గా కట్టేసుకున్నాను. ఎందుకంటే సాఫ్ట్ శారీస్ నాకు అలవాటే. సో అందుకే సాఫ్ట్ శారీస్ అయితే చాలా వితిన్ ఒక 10 minutes కూడా కాదు, ఒక 7 minutesలో అట్లా కట్టేసుకుంటాను. అండ్ నెక్స్ట్ వడి నింపుతారనమాట ఇక్కడ వడి బియ్యం అంతా. అంటే ఒక్కొక్కరు 3 పిడికిళ్ళు వస్తాయి కదా. సో బియ్యం పెడతారు అండ్ దాంతోపాటు జాగ్రీ, బెల్లం, కొబ్బరి, గార్లిక్ అండ్ దాంతోపాటు కొంచెం వేరేటి ఉంటాయన్నమాట, ఇట్లా ప్యాకెట్లో ఒకటి వస్తాయి. సో అవన్నీ కూడా పెడతారు, చాలా మంచిగా ఉండాలి అని చెప్పేసి. హస్బెండ్ అండ్ వైఫ్ అవ్వచ్చు, లేదంటే హస్బెండ్ది హెల్త్ చాలా బాగుండాలి అని అవ్వచ్చు, ఏదైనా. సో చాలా మంచి ట్రెడిషన్స్ ఉన్నాయండి మనవి, ఓకేనా? సో అవన్నీ మనం మంచి ఫాలో అయితే వీలున్నంత వరకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో 5 members నింపాలన్నమాట. ఎలాగో పిన్ని, అమ్మ అండ్ పెద్దమ్మ ఉన్నారు అండ్ దాంతోపాటు జూలీ ఉంది. సో అండ్ ముత్యాలమ్మ ఉన్నారనమాట. ముత్యాలమ్మ అంటే ఎవరు అని అడిగారు లాస్ట్ వీడియోలో అనుకుంటా. మన హౌస్ హెల్ప్ అక్కడ నిల్చున్నారు చూడండి గ్రీన్ శారీలో, తనే ముత్యాలమ్మ. సో కరెక్ట్గా సరిపోతాము అనిపించింది. ఒకసారి అది అయిపోయిన తర్వాత ఇంట్లో వాళ్ళందరి దగ్గర మనం ఆశీర్వాదం తీసుకోవాలి. సో వన్స్ మన వడి నింపిన తర్వాత మళ్ళీ మనం 3 పిడికెళ్ళు బియ్యం ఎవరైతే
ఎవరైతే మనకి ఇచ్చుంటారో రైస్ ఆ ప్లేట్లోకి పెట్టాలన్నమాట. సో ఈ శాస్త్రానికి ప్రాపర్ మీనింగ్ ఏంటో నాకు హాఫ్ తెలుసు. ఆ హాఫ్ ఆఫ్ నాలెడ్జ్ నేను మీకు చెప్దాం అనుకోవట్లేదు. సో ఫుల్గా తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్స్లో చెప్పండి, నేను దాన్ని పిన్ చేస్తాను. ప్రాపర్ రీజన్ అంటే ప్రాపర్గా తెలిసిన వాళ్ళు ఉంటే, సో దట్ నాకు తెలుసుకున్నట్టు ఉంటుంది. పిన్ చేస్తే మన వ్యూవర్స్కి కూడా తెలిసినట్టు ఉంటుంది. అండ్ ఆ పూలేమో నావి నిలబడట్లేదండి. సో జడేసుకున్నాను అనమాట నేను ఈసారి. కొంచెం లైట్గా అట్లా వేసేసుకున్నాను సో దట్ అడ్డు రాకుండా ఉంటాయి. పూజలో కొంచెం బాగా కూర్చోవచ్చు. ప్లస్ బెంగళూరుకి వెళ్ళే వరకు కూడా పూలు తీయకుండా ఉండాలి అని ఫిక్స్ అయ్యాను. సో అవి పూలు పడతా ఉంటే ఇంకా మమ్మీ పిన్ తెచ్చి పెట్టేశారనమాట. ఇంకొకేసారి ఈవినింగ్ వరకు ఇంకెక్కడ పోవు అని చెప్పేసి. డాలీ మిస్ అయిపోయింది కదా. డాలీకి స్కూల్ ఉంటే మిస్ చేయకుండా వెళ్తుంది. దట్టు ఇంకొక రోజు లీవ్ పెట్టాల్సి వస్తుంది, ఎందుకంటే బెంగళూరుకి వస్తున్నారు అమ్మ వాళ్ళందరూ కూడా. సో ఆ టైంలో మళ్ళీ లీవ్ పెట్టాల్సి వస్తుంది కదా, మళ్ళీ స్కూల్ పోతే ఎందుకు అని చెప్పేసి జూలీకి ఆల్రెడీ సెండ్ ఆఫ్ ఇచ్చేసి తన స్కూల్కి వెళ్ళిపోయింది. అండ్ జూలీకి కూడా మనకు బెంగళూరులో ఎయిర్ షో జరుగుతుందని చెప్పేసి 13th 14th హాలిడేస్ అని చెప్పారనమాట. సో ఇయర్లీ వన్స్ పక్కా జరుగుతుంది కదా. సో ఎంతమంది రష్ వస్తారు తెలుసా అండి. లిటరల్లీ మేము ఇక్కడ అయిపోయిన తర్వాత బయలుదేరాం కదా బెంగళూరుకి, నేను చూపిస్తాను ట్రాఫిక్. చాలాసేపటి వరకు ట్రాఫిక్లో మేము స్ట్రక్ అయిపోయామన్నమాట. బికాజ్ మేము వెళ్ళింది కూడా అదే డేట్స్లోనే 13th వెళ్ళాము మేము. ఇంకా అక్కడే ఇంకా వెంటనే ఇరుక్కుపోయామన్నమాట. అంటే అదొక్కప్పుడేమో అవుట్స్కర్ట్స్ ఉండింది, ఇప్పుడు అది అవుట్స్కర్ట్స్ చెప్పండి. ఆ ఏరియా మొత్తం అంతా మనకు సెంటర్ అయిపోతుంది కదా. ఇన్ఫ్యాక్ట్ హెబ్బాల్ ఎప్పటి నుండో సెంటరే లేండి. దేవన్హల్లి అటు సైడ్ అంతా కూడా ఇప్పుడు నార్త్ బెంగళూరు చాలా ఎక్కువ గ్రో అయిపోతుంది కాబట్టి ట్రాఫిక్ కూడా ఇట్లా ఏమైనా పెట్టారనుకోండి చాలా పెరిగిపోతూ ఉంటుంది. సో మొత్తానికి వడిబియ్యం ప్రాసెస్ అంతా ఇక్కడ కంప్లీట్ అయిపోయింది. అండ్ అందరి దగ్గర ఆశీర్వాదం కూడా తీసేసుకుంటున్నాం. వన్స్ వడిబియ్యం పెట్టేసిన తర్వాత మనం ఇంటి గడప దాటితే మళ్ళీ లోపలికి అదే రోజే రాకూడదు అనమాట. మళ్ళీ మనం వెళ్ళి ఇంటికి వెళ్ళి కొంచెం ప్రాసెస్ ఉంటుంది చేసేది. అది నేను మీకు నెక్స్ట్ వ్లాగ్లో చూపిస్తాను. ఈ వ్లాగ్ మొత్తం లెంత్ అయిపోతుందని చెప్పేసి పెట్టలేదు. సో బయటికి వెళ్ళిన తర్వాత ఒకసారి తులసమ్మ కూడా పూజ చేసేసామన్నమాట. సో నాకు కొంచెం టెంకాయ కొట్టడం వస్తుంది, కాకపోతే చేతికి వేసుకుంటాను నేను ఒకేసారి పగలదనమాట నాది. దర్శన్కి అయితే కొంచెం బలం ఎక్కువ ఉంటుంది కదా. సో అందుకే దర్శన్నే కొట్టేయమంటున్నాను అనమాట టెంకాయ. మేము కొంచెం హారతి ఇచ్చి ఒకసారి తులసమ్మకి అట్లా ముక్కొని ఇంకా అట్లే బెంగళూరుకి అక్కడే బయట నుండి అట్లా బెంగళూరుకి బయలుదేరిపోయాము. ఎలాగో మా బ్రేక్ఫాస్ట్లు అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. లంచ్ ఇంకొకేసారి బయట కానీ లేదంటే వెళ్ళిన తర్వాత ఆర్డర్ చేస్తే సరిపోతుంది అని చెప్పేసి ఇంకా బయలుదేరుతున్నాం బెంగళూరుకి. నేను చెప్పా కదా ట్రాఫిక్ మామూలుగా లేదు అని చెప్పేసి. ట్రాఫిక్ పోలీసులు అందరూ ఉన్నారు గైజ్ ఇక్కడ, అయినా ట్రాఫిక్ ఏమాత్రం తగ్గట్లేదు. సో యా దట్స్ ఫర్ టుడేస్ వ్లాగ్. మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చింటే డెఫినెట్లీ లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నా, ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోయినా ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అండ్ జాయిన్ దిస్ బ్యూటిఫుల్ ఫ్యామిలీ. ఐఎమ్ షూర్ మీకు ఇక్కడ బాగా నచ్చుతుంది. ప్లస్ యూ విల్ హ్యావ్ గుడ్ టైమ్ అని చెప్పేసి. ఇంకా డెఫినెట్గా మనం 700Kకి దగ్గరలో ఉన్నాము. త్వరగా హిట్ చేద్దాం, ఓకేనా? మేక్ షూర్ యూ గైస్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ అండ్ నోటిఫికేషన్స్ ఆన్లో ఉన్నాయో లేదో కూడా చూసుకోండి. స్టే ట్యూన్ ఫర్ మోర్ షార్ట్ వీడియోస్ అవ్వచ్చు, లాంగ్ ఫార్మాట్ వీడియోస్, మంచి వీడియోస్తో మీ ముందు ఉంటాను. బాయ్ బాయ్. స్టే పాజిటివ్, స్టే హెల్దీ అండ్ బీ కైండ్ టు ఎవ్రీవన్.